అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సులో 2 డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. ఇక ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ బాడీ లాగుతుంటారు రాత్రి. అమ్మో నిప్పి, అమ్మో నువ్వు అయ్యి బాబు నా వల్ల అవుతుంది, నేను వెళ్ళిపోతాను. లాగారేటి 2 బాడీలో 2 లాగామా? ఒకరు చేయలాగుతుంటే ఇరుక్కుపోయినాయి కదా. అందరూ ఇలా ఉందనుకోండి, కాలు ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది. బండి సైడ్ పడితే అక్కడ పడతారు, ఎంత ఇక్కడ పడతారు కాబట్టి మొత్తం అందరూ వెనక్కి వచ్చేసారు. ఒకరి మీద ఒకరు మొత్తం 20 మంది దాకా మీద అడిపోయారు. అరుపులు వాళ్ళకి వెళ్ళాలన్నట్టు. మొత్తం ఎంతమంది చనిపోయారండి శని గారు? 9 మంది. 9 మంది చనిపోయారు. ఇంకెవరికైనా అంటే మొత్తం 23 మందికి ఎంతమందికి చిన్న దెబ్బలు చనిపోయిందా? ఓకే ఓకే. అది కష్టమే. కోమలోకి వెళ్ళిందంటే రాడ్లు వెళ్ళిందండి, అందుకని చచ్చిపోతారు. మొత్తం అందరూ ఒకేసారి కింద ఉన్న ఊరి మీద పడిపోయారు. ఇదే కదా, ఇలాగే ఇది ఇంత పడిపోవడం అని చచ్చిపోవడం అంటే ఎక్కువ మంది చచ్చిపోయినట్టు లెక్క. అవతల పడేది అవతల రోడ్డు మీద పడేది. చెట్టు ఇంకోటి ఉంటుంటే ఇక్కడ ఇంకో చెట్టు శని గారు. ఓకే.